హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. COP28 సదస్సు అన్నటువంటిది దుబాయ్లో జరుగుతోంది. అవునా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అందులో 28వ సదస్సు. ఇది UNFCCCకి సంబంధించినటువంటి సదస్సు. UNFCCC అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మనం చూస్తే మొత్తం 198 దేశాలు, ఇక్కడ దేశాలు అనట్లేదు, మనం పార్టీస్ అనేసి పిలుస్తాం. ఇక్కడ కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటున్నాం కదా, సో పార్టీస్ అన్నటువంటిది. అదే రీసెంట్గా మనం ఎపెక్ గురించి చూసాం. ఎపెక్ సదస్సు అన్నటువంటిది అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది అనేసి. అందులో ఎపెక్లో ఉన్నటువంటి దేశాలకు ఏమని పేరు పెట్టారు? ఎకానమీస్ అనేసి. సో మనం అక్కడ దేశాలని ఎకానమీస్ అనేసి పిలుస్తూ ఉన్నాము, ఇక్కడ పార్టీస్ అనేసి పిలుస్తున్నాం. అలా మొత్తం 198 పార్టీస్ ఇందులో ఉన్నాయి. అయితే ఈ UNFCC హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? జర్మనీలో ఉన్నటువంటి బాన్ అన్నటువంటి ప్లేస్లో ఉంది. BONN అన్నటువంటిది. అయితే ఇప్పుడు ఈ COP28 అన్నటువంటిది దుబాయ్లో ఎక్స్పో సిటీలో జరుగుతుంది. అయితే అసలు ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా COP అంటున్నాం, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, అట్మాస్ఫియర్లో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంది. అవునా, దానివల్ల మన యొక్క ఎకోసిస్టమ్ మీద, ఎన్విరాన్మెంట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేటటువంటిది పడుతోంది. అలాంటి నేపథ్యంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా వెళ్ళాలి, దీనికి సంబంధించి అన్ని దేశాల పార్టిసిపేషన్ ఉండాలి అన్నటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అవి ఒకటి వచ్చేసరికి COP3 అన్నటువంటిది 1997లో జరిగింది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, క్యోటో ప్రోటోకాల్ అన్నటువంటి దీనికి సంబంధించి ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ అందులో పెట్టుకున్నారు. అవునా, అదొకటి. అలాగే మనం చూస్తే ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే COP21 అన్నటువంటిది. అది ఏంటి? 2015లో జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఏమని లక్ష్యంగా పెట్టుకున్నాము? ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్తో చూసుకుంటే ఈ దశాబ్దపు చివరి నాటికి టెంపరేచర్ని 1.5 డిగ్రీల సెల్సియస్కి మించకుండా చూసుకోవాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాము. అవునా, సో అదొకటి గుర్తుండాలి. అలాగే COP26 అన్నటువంటిది గుర్తుండాలి. COP26లో ఏంటి? మన భారతదేశం నెట్ జీరో లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎప్పటికల్లా రీచ్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2070వ సంవత్సరం నాటికి. ఇదొకటి గుర్తుండాలి. అలాగే COP27 లాస్ట్ ఇయర్ ఈజిప్ట్లో ఉన్నటువంటి షర్మ్ ఎల్ షేక్లో జరిగిందనమాట. ఇందులో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అన్నటువంటిది మనకి తెలియాలి. అలాగే ఇంకా ఆఫ్రికన్ కార్బన్ మార్కెట్ ఇనిషియేటివ్ని దీంతో తీసుకురావటం జరిగింది. ఇండియా ఏమో లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీని ఇందులో చెప్పటం జరిగింది. అలాగే మ్యాంగ్రోవ్ అలయన్స్, మ్యాక్ అనేసి పిలుస్తాం, మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అన్నటువంటిది. ఇందులో UAE, ఇండియా, ఇండోనేషియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, జపాన్, స్పెయిన్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు COP28 సదస్సులో భాగంగా ఎన్నో రకాల విషయాల గురించి చర్చిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, ఐక్యరాజ్య సమితి అధినేత అయినటువంటి ఆంటోనియో గుటెరస్ ఈయన ఏమంటూ ఉన్నారు? భూతాపం అనేది పెరుగుతోంది, దానివల్ల హిమనీ నదాలు అనేవి కరిగిపోతూ ఉన్నాయి, కనుమరుగవుతూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది. దీనిని నివారించడానికి ప్రపంచ దేశాలన్నీ కార్యాచరణకి పూనుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, మీథేన్ ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకుంటాము అన్నట్టుగా అమెరికా ప్రభుత్వం ఇక్కడ చెప్తోంది. అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఇక మీదట నిర్మించము, ప్రస్తుతం ఉన్నటువంటివి కూడా తొలగిస్తాము అన్నట్టుగా చెప్పింది. అలాగే హిమాలయాలకు సంబంధించి నేపాల్ కనుక చూసుకుంటే గత 30 సంవత్సరాల్లో నేపాల్ పరిధి హిమాలయ పర్వత శ్రేణుల్లో 1/3 వంతు మంచు అనేటటువంటిది కరిగిపోయింది. అంటే 1/3వ వంతు అనేటటువంటిది కరిగిపోయింది. భూతాపానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయు కాలుష్యమే దీనికి కారణం అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే భూతాపాన్ని కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ సంపన్న దేశాలు ఏవైతే ఉంటాయో అవి మిగతా వర్తమాన దేశాలకి ఆధునిక సాంకేతికతని అందజేయటంతో పాటు ఆర్థికంగా కూడా చేయూతనివ్వాలి అన్నట్టుగా కొంతమంది డిమాండ్ చేయటం జరిగింది. అంతేకాదు ఇక్కడ గమనించాలి, మన భారత ఉద్యోగులకి ఖతార్ న్యాయస్థానం 8 మందికి మరణదండను విధించింది. అవునా, దాని మీద భారతదేశం మళ్ళీ దౌత్య సంప్రదింపులు అనేవి చేయటం, దాంతోపాటు న్యాయ పోరాటం అనేది చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి దీని గురించి చూస్తాము అన్నట్టుగా ఖతార్ కూడా హామీ ఇచ్చింది. ఇదొకటి గుర్తుంచుకోవాలి. అమెరికా చెప్పినటువంటి ఈ మాటలు అనేవి మనకి తెలియాలి. ఇక మీదట బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని నిర్మించము, ఉన్న వాటిని కూడా తగ్గిస్తాము అన్నట్టుగా.
అలాగే చూడండి 2035 కల్లా అమెరికాలో బొగ్గు వినియోగాన్ని 0 స్థాయికి తీసుకొస్తాము అనేటటువంటి హామీ కూడా ఉంది. కాబట్టి అదే గడువుకి దీన్ని వర్తింపజేయొచ్చు కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అనేది జరుగుతోంది. 6 రోజులు పాజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం అనేది మొదలవటం, ఇజ్రాయెల్ అన్నటువంటిది గాజా మీద దాడి చేయటం, 100 మందికి పైగా చనిపోవటం, ఇవన్నీ మనకు తెలుసు అవునా. అయితే ఈ యుద్ధం వల్ల ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తమైన పరిస్థితులు అనేవి ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఇరాన్ అన్నటువంటిది రీసెంట్ గా ఒక కొత్త హైపర్సోనిక్ క్షిపణిని ఆవిష్కరించింది. హైపర్సోనిక్ మిసైల్ ని ఆవిష్కరించడం జరిగింది. దీనిని ఇరాన్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, అలాగే హైపర్సోనిక్ క్రూయిజ్ వెహికల్ గా దీన్ని వర్ణించడం జరిగింది ఇరాన్. అయితే ఇప్పుడు అమెరికా, రష్యా అలాగే చైనా తర్వాత హైపర్సోనిక్ క్షిపణిని రూపొందించుకున్నటువంటి 4వ దేశం ఇరాన్. గుర్తుంచుకోవాలి, మనం చూస్తే 4 దేశాలు మాత్రమే హైపర్సోనిక్ మిసైల్స్ ని రూపొందించుకోవటం జరిగింది. అందులో రీసెంట్ గా 4వ దేశంగా ఇరాన్ అన్నటువంటిది అవతరించింది. అయితే రీసెంట్ గా ఈ ఇయర్ లోనే ఇరాన్ అన్నటువంటిది ఫతా-1 అనేటటువంటి ఒక మిసైల్ ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఏదైతే ఉందో ఇది దీనికన్నా చాలా అధునాతనమైంది. ఫతా-1, ఫతా-2 వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు చేశామన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. కానీ హైపర్సోనిక్ క్షిపణి పరిజ్ఞానాన్ని ఇరాన్ ఎక్కడి నుంచి సంపాదించింది అన్నటువంటిది మనకి ప్రశ్న. ఎందుకు అంటే ఎంటీసీఆర్ ఒప్పందం ప్రకారం. ఎంటీసీఆర్ అంటే ఏంటి? క్షిపణి సాంకేతికత నియంత్రణ ఒప్పందం అంటాం. అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజైమ్ అనేసి. అయితే దీని కింద సభ్యులేంటి? తమ యొక్క పరిజ్ఞానాన్ని ఇతర దేశాలతో పంచుకోవటం మీద చాలా రకాల ఆంక్షలు అనేవి ఉన్నాయి. అంతేకాదు ఈ ఎంటీసీఆర్ మీద సంతకం చేసినటువంటి దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది. అంటే దీని కింద మనం చూస్తే 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరానికి 500 కిలోల బరువైనటువంటి బాంబుల్ని తీసుకెళ్లగలిగినటువంటి క్షిపణుల పరిజ్ఞానాన్ని ఈ ఎంటీసీఆర్ దేశాలన్నటువంటివి ఇతరులతో పంచుకోకూడదు. అలాంటి సత్తా ఉన్నటువంటి మానవరహిత గగన వాహనాలు అంటే యూసీవీ అంటాం. ఈ యూసీవీ తయారీ పరిజ్ఞానాన్ని కూడా వేరే దేశాలతో పంచుకోకూడదు. కానీ ఇరాన్ దగ్గర ఇప్పటిదాకా ఉన్న క్షిపణులన్నీ కూడా 300 కిలోమీటర్ల లోపు దూరాలకే చేరుకోగలవు. అంతకన్నా ఎక్కువ దూరాలకు దూసుకెళ్లే క్షిపణులు తయారు చేసే సామర్థ్యం కేవలం 3 దేశాలకే ఉంది: అమెరికా, రష్యా మరియు చైనా. అయితే అమెరికా ఎలాగో ఇరాన్కి తన పరిజ్ఞానాన్ని ఇవ్వదు. కాబట్టి రష్యా, చైనా ఈ రెండింటిలో ఏదో ఒక దేశం ఈ యొక్క ఇరాన్కి ఈ పరిజ్ఞానాన్ని అందించవచ్చు అన్నట్టుగా అనుమానం అనేది ఉంది. కానీ మనకి నేపథ్యంలో ఎంటీసీఆర్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎంటీసీఆర్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి తెలియాలి. అలాగే యూసీవీ లేదా మానవ రహిత గగన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి తెలియాలి. డ్రోన్ల గురించి కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆదిత్య L1 అన్నటువంటిది. L1 లాగ్రాంజ్ పాయింట్ అనేసి పిలుస్తాము. మనకి సూర్యుడి చుట్టూ న్యూట్రల్ ప్రదేశాలు అనేసి 5 ఉంటాయి. వాటిని లాగ్రాంజ్ పాయింట్స్ అంటాం. L1, L2, L3, L4 అలా అనమాట. అయితే ఈ L1 అన్నటువంటి లాగ్రాంజ్ పాయింట్ అనేది మన భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అయితే అక్కడికి మనం ఈ ఆదిత్య L1 అన్నటువంటి ప్రయోగాన్ని చేపట్టాము. ఇది చివరి దశలోకి ఉంది. అయితే సూర్యుడి మీద పరిశోధనలకు గాను దీన్ని ప్రయోగించారు. ఈ ఆదిత్య L1 ఉపగ్రహంలో ఉన్నటువంటి ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ లేదా ASPEX అనేసి పిలుస్తూ ఉంటాము. ఏంటి? ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అనేటటువంటి పేలోడ్ సౌర గాలుల్లో అయాన్లు అనేవి ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి కొలతల్ని సేకరించడం జరిగింది. అయితే ఈ ఆదిత్య L1ని మన భారతదేశం ఎప్పుడు ప్రయోగించింది? ఈ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన. అయితే భూమి నుంచి చూడండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే లాగ్రాంజ్ పాయింట్ని ఇది చేరుకుంటుంది. అక్కడే ఇది స్థిరంగా ఉంటూ సూర్యుడి మీద పరిశోధనలు చేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి యాస్పెక్స్ లేదా ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ అన్నటువంటి పేలోడ్లో సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్, అలాగే సుప్రాథర్మల్ అండ్ ఎనర్జెటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్స్ లేదా స్టెప్స్ అనేటటువంటి 2 సాధనాలు అనేవి ఉన్నాయి. అందులో స్టెప్స్ని సెప్టెంబర్ 10వ తేదీన, స్విస్ని నిన్నటి రోజున ఆన్ చేయటం జరిగింది. అవి బాగానే పనిచేస్తూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇస్రో చెప్తోంది. ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రయాన్ 3 అన్నటువంటిది ఇంపార్టెంట్.
అలాగే గగన్యాన్కి సంబంధించినటువంటి TVD-1 అన్నటువంటి పరీక్ష ఈ మధ్య పూర్తయింది. అంటే మానవ రహితంగా చేసినటువంటి గగన్యాన్లో మొదటి ప్రయోగం ఇది, అదొకటి గుర్తుంచుకోవాలి. అలాగే ఆదిత్య L1 అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. అలాగే రీసెంట్గా ప్రధాని మోదీ కొన్ని లక్ష్యాలను పెట్టారు. ఏమని? 2035వ సంవత్సరానికల్లా మనకంటూ ఓన్ స్పేస్ స్టేషన్ అనేటటువంటిది ఉండాలి అన్నట్టుగా, అవునా? అదొకటి. అలాగే 2040వ సంవత్సరానికల్లా మన భారతీయుణ్ణి చంద్రుడి మీద కాలు మోపేలాగా చేయాలి అన్నట్టుగా. సో ఈ లక్ష్యాలు అనేవి గుర్తుండాలి, రీసెంట్ ప్రయోగాలు అనేవి గుర్తుండాలి. SNT ఈసారి గ్రూప్ 1 అయితే కనుక APPSC వాళ్ళకి మోస్ట్లీ ఆబ్జెక్టివ్లో ఉండొచ్చు అనేసి అంటున్నారు. కాబట్టి ఏ బిట్ని కూడా మనం వదలకూడదు. ఇవన్నీ కూడా తరువుగా నేర్చిపెట్టుకొని నోట్స్ చేసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సూడాన్ అన్నటువంటి దేశం ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది. అయితే ఈ సూడాన్లో అంతర్యుద్ధం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. దాన్ని ఆపటానికి ఐక్యరాజ్య సమితి తరపున ప్రయత్నిస్తున్నటువంటి యూనిటామ్స్ అనేటటువంటి సంస్థని వెళ్ళిపోండి మీరు వెనక్కి అన్నట్టుగా సూడాన్ ప్రభుత్వం అనేది చెప్పింది. ఆ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే UNSC అంటాము, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేసి. ఈ UNSC అన్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ UNSCలో ఇప్పుడు 5 సభ్య దేశాలు పర్మనెంట్గా ఉన్నాయి. అది కాకుండా ఇంకొక 10 సభ్య దేశాలేమో టెంపరరీ అనమాట. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి రొటేషన్ పద్ధతిలో ఎన్నికవుతూ ఉంటాయి. అయితే ఈ పర్మనెంట్ 5 కంట్రీస్ లేదా P5 కంట్రీస్ అంటాము. ఈ P5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్మనెంట్ స్టేటస్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అన్నట్టుగా కొన్ని దేశాలు G4 గ్రూప్ 4 అన్నట్టుగా ఏర్పడ్డాయి. అందులో మన భారతదేశం కూడా ఒకటి. మన భారతదేశం ఏమంటోంది? ఖచ్చితంగా మాకు పర్మనెంట్ స్టేటస్ అనేది ఉండాలి, ఇది మా హక్కు అన్నట్టుగా చెప్తోంది. ఎందుకని? మన భారతదేశం అన్నటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అంతేకాదు అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం. అలాగే ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే 5వ అతిపెద్ద దేశం. అలాగే PPP అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి సంబంధించి మన దేశం 2వ స్థానంలో ఉంది. GDPకి సంబంధించి 5వ స్థానంలో ఉంది. త్వరలోనే 3rd ప్లేస్కి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. మరి ఇలాంటి మా దేశం అన్నటువంటిది, అంతేకాదు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కూడా భారతదేశమే. మరి ఇన్ని ఫీచర్స్ మాకున్నప్పుడు ఎప్పుడో ఈ పర్మనెంట్ 5 అనేసి మీరు ఫిక్స్ చేసింది ఇలానే ఉండకూడదు, కాలంతో పాటు మారుతూ ఉండాలి. ఇందులో మా భారతదేశానికి కూడా సభ్యత్వం అనేది కల్పించాలి అన్నట్టుగా మనం కోరుతూ ఉన్నాము. ఆ నేపథ్యంలో UNSC అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బిట్ అడిగినా కూడా మనం దీనికి ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్స్ తరపున ప్రయత్నిస్తున్నటువంటి యూనిటామ్స్ సంస్థ ఇది వెనక్కి వెళ్ళిపోవాలన్నట్టుగా సూడాన్ ప్రభుత్వం కోరటం, సరే ఆ సంస్థ యొక్క కార్యకలాపాలని ముగిస్తాము అన్నట్టుగా UNSC అన్నటువంటిది ఇప్పుడు నిర్ణయించటం, ఇవన్నీ కూడా జరిగింది. అయితే దీని కింద ఏంటి? ఇప్పుడు 100 మంది సభ్యులు తమ యొక్క కార్యాలయాన్ని మూసేసి మళ్ళీ తిరిగి వచ్చేయటం జరుగుతుంది. కానీ వివిధ మానవతా సంస్థల ద్వారా సూడాన్ ప్రజలకి సహాయం అందిస్తూనే ఉంటాము అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఇక్కడ చెప్తోంది. అయితే ఈ తీర్మానం మీద ఓటింగ్లో రష్యా అన్నటువంటిది పాల్గొనలేదు. అలాగే ఇక్కడండి ఈ P5 కంట్రీస్కి వీటో పవర్ అన్నటువంటిది ఉంది. ఈ వీటో పవర్ని చాలా వరకు ఇవి మిస్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. సో ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మిచౌంగ్ అన్నటువంటి ఒక సైక్లోన్ గురించి మనం చూస్తే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో తీవ్రమైనటువంటి వాయుగుండం అన్నటువంటిది ఏర్పడింది. ఒక లో ప్రెషర్ జోన్ అన్నటువంటిది ఏర్పడింది. ఇది తుఫానుగా బలపడుతూ ఉంది. అయితే ఇది మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు మచిలీపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ అమరావతి వాతావరణ కేంద్రం అన్నటువంటిది చెప్తోంది. అంతేకాదు తుఫాను తీరం దాటే సమయంలో 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకి సైక్లోన్ అంటే ఏంటి, సైక్లోన్ ఫార్మేషన్ గురించి మనకి తెలియాలి. అసలు సైక్లోన్ అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే సైక్లోన్స్ యొక్క ఫార్మేషన్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, ఇందులో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, అలాగే ఈ సైక్లోన్స్ ఫామ్ అవ్వటానికి కావాల్సినటువంటి ప్రీ కండిషన్స్ అంటాము. అంటే సైక్లోన్స్ ఫామ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రీ కండిషన్స్ ఏంటి, అలాగే ఇందులో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, తర్వాత సైక్లోన్ డెత్ అనేటటువంటిది కూడా ఈ స్టేజెస్లోనే మనం కవర్ చేయటం జరుగుతుంది. అలాగే సైక్లోన్ నేమింగ్ అనేటటువంటిది ఎలా జరుగుతుంది, ఎవరు పెడతారు, ఎన్ని దేశాలు ఈ నేమింగ్కి సంబంధించి ఎన్ని కంట్రీస్ ఇందులో పాల్గొంటాయి, ప్రతిసారి వచ్చేటటువంటి సైక్లోన్లకి ఎవరు పేరు పెడతారు, ఏ దేశం పేరు పెట్టింది అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంటే. సో అది గుర్తుండాలి. అలాగే సైక్లోన్స్కి సంబంధించి దీని యొక్క స్పీడ్ ఎంత ఉంది,
అలాగే ఈ సైక్లోన్ వల్ల ఉండేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి మిటిగేషన్ అలాగే ప్రివెన్షన్, ఈ మెజర్స్ ఏంటి, అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక టాపిక్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలండి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సైక్లోన్స్ కావచ్చు, అర్త్క్వేక్స్ కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, ఏవన్నా కానివ్వండి, ఫ్లడ్స్ కావచ్చు, ఏ డిజాస్టర్ వచ్చినా కూడా ముందు ఆ డిజాస్టర్ ఏంటి, అసలు ఆ డిజాస్టర్ అనేటటువంటిది ఎందుకు వచ్చింది, అలాగే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైక్లోనే ఉంది, ఎలా ఫామ్ అయింది అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్ ఉంది, ల్యాండ్ స్లైడ్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూస్తాం. ఫ్లడ్స్ అన్నాం, ఫ్లడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి, వాటి వల్ల ఉండేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, వాటిని ఎలా తగ్గించాలి, వాటిని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తే ఏవైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయా వీటికి సంబంధించి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇటలీలో దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి 150 అడుగుల గరిసెండా టవర్ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్లో ఒక బిట్ లాగా అడగచ్చు అనమాట. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి 150 అడుగుల పొడవైనటువంటి గరిసెండా టవర్ అన్నటువంటిది ఏ దేశంలో ఉంది అనేసి అడగచ్చు ఒక చిన్న బిట్గా. సో గుర్తుంచుకోవాలి. అయితే ఈ గరిసెండా టవర్ కొన భాగంలో బరువు ఎక్కువ ఉండటం వల్ల 14వ శతాబ్దపు కాలంలో దాదాపు 4 డిగ్రీల మేర ఇది సైడ్కి వంగిపోయింది. దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేసేవి, ఆ ప్రయత్నాలు అనేవి విఫలమైపోయాయి. అప్పటి నుంచి అలానే వంగి ఉంది కాబట్టి దానికి లీనింగ్ టవర్ అనేటటువంటి పేరు కూడా వచ్చింది. సో గరిసెండా టవర్ లేదా లీనింగ్ టవర్ అనేసి గుర్తుంచుకోవాలి. అయితే ఈ టవర్ అన్నటువంటిది ఇప్పుడు మరింతగా వంగింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళని ఖాళీ చేయించారు. అయితే ఈ ప్రాంతంలో జనం ఇష్టానుసారం తిరగకుండా అనుమతిని నిషేధించడం జరిగింది. ఈ టవర్ యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలాగా 2019లో టెక్నికల్ కమిటీ అక్కడ సెన్సార్లను కూడా అమర్చింది. అయితే ఇవి తొలిసారిగా లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే మొదటిసారిగా ఈ టవర్ ప్రమాదంలో ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీని మీద పరిశోధన చేసి నిపుణుల బృందం ఈ టవర్ పరిస్థితి చాలా ప్రమాదంలో ఉంది, ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చు అన్నట్టుగా రీసెంట్గా తేల్చి చెప్పారు. అయితే ఇదంతా మనకు అనవసరం. దీనికి సంబంధించి ఎగ్జామ్లో అడగలిగేది లీనింగ్ టవర్ లేదా గరిసెండా టవర్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అన్నటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డీప్ ఫేక్. ఆల్రెడీ మనం చాలాసార్లు చదువుకున్నాం దీని గురించి, అవునా? డీప్ ఫేక్ అంటే ఏంటి? డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్గా ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్ వీటన్నింటినీ క్రియేట్ చేయటాన్నే మనము డీప్ ఫేక్ అనేసి పిలుస్తాము. డిజిటల్ టెక్నాలజీ ప్లస్ ఫేక్ ఈజ్ ఈక్వల్ టు డీప్ ఫేక్. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనం రాయొచ్చు. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి చాలామంది చూస్తూ ఉంటే ఎలా రాస్తారు, మాకు ఇంగ్లీష్ అంతా వచ్చు అన్నట్టుగా ఇంగ్లీష్ ప్రెజెంటేషన్ అంతా అక్కడ చేయాలనేసి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నటువంటి సైక్లోన్ అన్నటువంటి టాపిక్ ఉంది, క్వశ్చన్ ఏంటి అన్నటువంటిది అర్థం చేసుకోవటం కన్నా సైక్లోనా ఓకే మనకు తెలుసు అన్నట్టుగా మనకు వచ్చింది మనం రాస్తాం. ఆ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అలాగే కాంప్లెక్స్ వర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు. అలాగే సెంటెన్సెస్ అనేవి మరీ లెంతీగా ఉండకూడదు. కొంతమంది 2-3 లైన్లు ఒకే సెంటెన్స్ రాస్తారు, అది చాలా వరకు తగ్గించుకోవాలండి. సింపుల్గా ఒక లైన్లో సెంటెన్స్ రాసేటట్టుగా, సింప్లిఫై చేసి రాసేటట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మన పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ఏం అడుగుతున్నారు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నటువంటిది ఈజీగా తెలియాలి. సింపుల్ ఆన్సర్స్, సింపుల్ వర్డ్స్తో క్రిస్ప్గా మనం రాయాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూడండి, రీసెంట్గా డీప్ ఫేక్ వీడియోస్ అనేవి చాలా బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళనను వ్యక్తం చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకి టెక్నాలజీ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో డీప్ ఫేక్స్ అంటే ఏంటి అన్నటువంటిది మనకి గుర్తుండాలి. అయితే మనకి ఎస్ఎన్టీలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగినప్పుడు డీప్ ఫేక్స్ అన్నటువంటి కాన్సెప్ట్ని అందులో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి కూడా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఇక్కడ చూడండి, ఆథర్ కమ్ ట్రాన్స్లేటర్ అయినటువంటి అర్షియా సత్తార్, ఈమెకి ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్ అన్నటువంటి ఆనర్ అనేటటువంటిది ఈమెకి లభించింది. ఈమె ఫ్రాన్స్కి ఇండియా తరపున అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, రాధాకృష్ణన్ దామిని,
అవెన్యూ సూపర్ మార్ట్స్ యొక్క ఫౌండర్ అన్నమాట. ఈయన టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలీనియా 2023 లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్నారు. చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,38,188 కోట్ల దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ అయినటువంటి సచిన్ బన్సాల్ అలాగే బిన్నీ బన్సాల్ వీళ్ళు ఈ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. జొమాటో ఫౌండర్ అయినటువంటి దీపిందర్ గోయల్ ఇతను 3వ స్థానంలో ఉన్నారు. అయితే ఈ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మొత్తం 23 ఇండియన్ సిటీస్ నుంచి ఉన్నారు. అందులో మొదటి స్థానంలో బెంగళూరు నుంచి ఉంటే, 2వ స్థానంలో ముంబై, 3వ స్థానంలో గురుగ్రామ్ మరియు న్యూఢిల్లీ నుంచి ఉన్నారు. అయితే ఇందులో టాప్ 3 సిటీస్ నుంచే హాఫ్ ఆఫ్ ద పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఈ బీసీసీఐ అన్నటువంటిది రాహుల్ ద్రవిడ్ యొక్క కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, అంటే హెడ్ కోచ్గా టీమిండియాకి ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, ఈ కాంట్రాక్ట్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. అయితే ఇతను 2021లో T20 వరల్డ్ కప్ తర్వాత హెడ్ కోచ్గా అపాయింట్ చేయటం జరిగింది. ఈయన యొక్క టెన్యూర్ 2023 ఐసీసీ వరల్డ్ కప్తో ముగిసింది. అయినా కూడా ఈయన యొక్క హెడ్ కోచ్గా ఏదైతే కాంట్రాక్ట్ అనేది ఉందో దాన్ని ఇప్పుడు బీసీసీఐ ఎక్స్టెండ్ చేసింది. చివరిగా చూడండి, ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటా ప్రకారం మన భారతదేశ ఎకానమీ అన్నటువంటిది ఈ సెకండ్ క్వార్టర్ అంటే జూలై నుంచి సెప్టెంబర్ క్వార్టర్లో 7.6% నమోదైంది. ఈ డేటాని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. అయితే చూడండి, రియల్ జీడిపి లేదా జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాము. ఇది ఈ సెకండ్ క్వార్టర్లోకి వచ్చేసరికి 41.74 లక్షల కోట్లుగా నమోదవుతుంది అనేసి అంచనా. మనం చూస్తే ఇంతకు ముందు సంవత్సరంలో 38.78 లక్షల కోట్లుగా నమోదైతే అది ఇప్పుడు 41.74 లక్షల కోట్లుగా నమోదవుతుంది అని అంచనా. అంతేకాదు, గ్రోత్ కూడా 2022-23లో 6.2% ఉంటే ఈసారి 7.6% అవుతుంది అనేసి అంచనా. నెక్స్ట్ చూడండి, 2023 అక్టోబర్లో చెరియా పానీ అనే పేరుతో ఏ 2 దేశాల మధ్య ప్రయాణికుల యొక్క ఫెర్రీ సర్వీస్ని ప్రారంభించారు అంటే భారత్ మరియు శ్రీలంక మధ్య. నెక్స్ట్ చూడండి, 2023 అక్టోబర్లో ఏ దేశం తన కొత్త లేజర్ ఆధారిత ఐరన్ బీమ్ క్షిపణి రక్షణ వ్యవస్థని పరీక్షించింది అంటే ఇజ్రాయెల్. 2023 అక్టోబర్లో భారత్ యూకే 2+2 విదేశీ రక్షణ చర్చల సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారు. అయితే ఈ తరహా సమావేశాల్లో 2 దేశాల మధ్య ఇది ఎన్నవది అంటే మొదటిది. అలాగే 2023 అక్టోబర్ 15 నుంచి 17 వరకు వరల్డ్ హెల్త్ సమ్మిట్ అన్నటువంటిది ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ అనేటటువంటి థీమ్తో ఏ నగరంలో ప్రత్యక్షంగా నిర్వహించడంతో పాటు ఆన్లైన్ వేదికగా కూడా నిర్వహించారు అంటే బెర్లిన్, జర్మనీలో ఉన్నటువంటి బెర్లిన్లో. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సదస్సు యొక్క 3వ ఎడిషన్ని అక్టోబర్లో ఎప్పుడు నిర్వహించారు అంటే ముంబై. నెక్స్ట్ చూడండి, 37వ జాతీయ క్రీడల్ని రీసెంట్గా గోవాలో నిర్వహించడం జరిగింది. అయితే జాతీయ క్రీడలకి ఇలా గోవా ఆతిథ్యం ఇవ్వటం అన్నటువంటిది ఇదెన్నవసారి అంటే తొలిసారి. నెక్స్ట్ చూడండి, మన దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక మోసాలను ఎదుర్కోవటానికి ఇటీవల డిజీ కవచ్ అనే పేరుతో ఏ సంస్థ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే గూగుల్. నెక్స్ట్ చూడండి, 2023 అక్టోబర్లో ఏ దేశం తన 100వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది అంటే తుర్కీయే. అలాగే రాష్ట్రంలో 3 టైగర్ రిజర్వ్ల ఏర్పాటు కోసం స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే అరుణాచల్ ప్రదేశ్. చివరిగా యూరోపియన్ పార్లమెంట్ ప్రదానం చేసే ప్రతిష్టాత్మకమైనటువంటి సుఖరావ్ పురస్కార బహుమతి మొత్తం ఎంత అంటే 50,000 యూరోలు. అయితే ఎవరికి వచ్చింది ఈ సంవత్సరం ఈ యొక్క సుఖరావ్ పురస్కార బహుమతి అన్నటువంటిది? మాసా అమీనీ అన్నటువంటి వ్యక్తి ఇరాన్కి సంబంధించిన వ్యక్తి అనమాట. హిజాబ్ ధరించలేదు అన్నట్టుగా ఈమెని పోలీసులు హరాస్ చేయటంతో ఆమె మరణించింది. సో ఈమెకి ఈ సంవత్సరం సుఖరావ్ పురస్కారాన్ని ప్రకటించారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.